కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారము బాగుందో సాధారణమైనటువంటి ఫలితాలే అని చెప్పచ్చు. అవి కూడా ఉత్తమ ఫలితాలే అని చెప్పచ్చు. ఎందువల్లంటే 4 గ్రహాలలో ఒకటైనా పెద్ద గ్రహం అనేది ఇక్కడ మంచి ఫలితాలను ఇస్తోంది కాబట్టి. అయితే శని గారు గాని, గురువు గారు గాని, కేతువు గాని అంతగా శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు కాబట్టి వాటికి సంబంధించి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే శివారాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారాలు. కోర్టు విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా కానీ ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఇప్పుడే కోర్టుకు వెళ్ళడం మంచిది కాదు. అది వరకు ఎవరన్నా కోర్టుకు వెళ్ళినట్లయితే కూడా ఇప్పుడు కొంచెం వాయిదాలు తీసుకోండి. కొన్నాళ్ళకి మీ మనసు మారుతుంది, మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. కాబట్టి తొందరపడి విడాకులు తీసేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాగుంది. చక్కటి మనోబలాన్ని కలిగి ఉంటారు, ధైర్య సాహసంతో కూడిన పనులన్నీ చేస్తారు. అయితే ఉద్యోగ జీవితంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి.